హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎంత గ్రోలినప్పటికీ తనివి తీరనటువంటిది, దాహం తీరనటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క లీలలు. ఎంత ఎంత విన్నా ఇంకా ఇంకా కూడా మనము దానిని స్ఫురించి అంటే ఆ అనుభూతిని పొందగలిగితే ఎంత ఉన్నా కూడా ఇంకా 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 కావాలనిపిస్తుంది. అటువంటిది శక్తివంతమైనటువంటిది ఆ తల్లి యొక్క లీలల శక్తి. అలా ఎప్పుడైతే ఇంద్రుడు తన కుమార్తెకి చెప్పాడో, కన్యాదానం నేను చేసేశాను, నీవు శుక్రాచార్యుడికి భార్యవి అన్నాడో, ఆవిడ తండ్రి యొక్క అంతర్యాన్ని గ్రహించింది కాబట్టి ఆ జయంతి సరే అని అక్కడి నుంచి అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్ళి పరిచర్యలు చేయడానికి సిద్ధపడింది. ఈవిడ అక్కడ వెళ్ళి చూసేసరికి శుక్రాచార్యుడు మంట పెట్టుకుని మంటపై ఇలా వేలాడుతూ ఉన్నాడు తలక్రిందులుగా. అలా వేలాడుతున్నటువంటి ఆయనకి ఆ యొక్క వేడి తాపం తగలకుండా, అంటే కొంచెమైన ఉపశమనం తత్శాంతి కలగడానికి ఈవిడ అరిటాకులతోని ఆ చల్లదనం లభించడానికి అరిటాకులతో విసరుతూ మిగిలిన సేవలన్నీ చేస్తూ ఆయన తపస్సు పూర్తి అయ్యేంత వరకు కూడా ఆవిడ అలా సేవలు చేస్తూ ఉంది. ఇలా చేస్తూ చేస్తూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండగా ఆవిడ ఆయన యొక్క అనుష్ఠానం అంటే ఆయన నిత్యము ఈ తపస్సు అనుష్ఠానం చేస్తూ ఉండడానికి కూడా కావలసినటువంటి పరిచర్యలన్నీ కూడా ఆవిడ చేస్తూ వచ్చింది. ఇలా చేస్తూ ఉన్న కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన తపస్సు పూర్తి అయ్యి ఆయన మేల్కొన్నాడు. ఎప్పుడైతే ఆయన మేల్కొని ఆవిడని చూశాడో ఆయన ఆనందించాడు. అలాగే తనకి సేవలు చేసినటువంటి వారిని ఎవరు కూడా వదులుకోవాలి అని చూడరు. అలాగే మనకి తెలియకుండా మనకి సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అడగకుండా సహాయం చేసిన వాడు దైవంతో సమానం కాబట్టి ఆయన అక్కడ ఆవిడ చేసినటువంటి పరిచర్యలకి ఎంతగానో ఆనందించాడు. అనుక్షణం కూడా ఆవిడ ఎంతో ప్రీతిగా ప్రేమపూర్వకంగా ఆయనని పలకరిస్తూ మాట్లాడుతూ ఆయనకి కావలసినటువంటివన్నీ కూడా ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమగా ఆవిడ అన్నీ కూడా చేస్తూ వచ్చింది. తన మనసుకి అనుకూలంగా తనకి మనసుకి నచ్చినట్టుగా శుక్రాచార్యుడి మనసుకి నచ్చినట్టుగా చేస్తూ వచ్చిందనమాట. ఇలా చేస్తున్న కారణంగా ఆయన నిర్వికార చిత్తంతోని బ్రహ్మచర్య దీక్షలో ఉండి మరీ చేస్తుంది. అంటే నిర్వికార, ఎటువంటి వికారాలు కూడా లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, అంటే కేవలము ఆ తపస్సుకి సహకరించడం తప్ప ఎటువంటి ప్రలోభాలకి, మనస్సు యొక్క ప్రలోభాలకి ఇంద్రియాలు నిగ్రహంగా ఉంచుతూ ఎటువంటి చలనాలు లేకుండా ఆవిడ చేయడం మొదలుపెట్టింది, చేస్తూనే ఉంది. దీనికి ఆయన ఎంతో ఆనందించి ఆయనని ఆ రకంగా సేవలు చేస్తూ చేస్తూ ఆవిడ ఆయన కొన్ని సంవత్సరాల పాటు చేసింది. ఈ కారణంగా ఆయన తపస్సు పూర్తి చేసి
కొన్ని సంవత్సరాలు తపస్సు పూర్తి చేసి శక్తులు సంపాదించాడు. ఇప్పుడు ఆయన శక్తులు సంపాదించి వచ్చాడు అంటే ఇక్కడ సురులు యొక్క జీవితము అంతమైపోయినట్టే. శక్తులు సంపాదించాడు. ఆయన జితాత్ముడయ్యాడు. ఈ శక్తులు సంపాదించినటువంటి ఈ శుక్రుడిని ఎలాగైనా ఆపి తీరాలి. అతని యొక్క ప్రవృత్తిని, ఆయన యొక్క మనసుని తెలుసుకొని తన కుమార్తె ద్వారా మరికొందరి సేవకుల్ని కూడా పెట్టి అక్కడే సేవలు చేయించుతూ, ఉంచుతూ అక్కడే ఉంచేశాడు. చూసారా? అంటే తనని తాను కాపాడుకోవటం, తన స్వార్థము కోసం ఎంతకైనా కూడా దిగజారడం అనేటువంటిది మనకి ఎప్పటినుంచో వస్తున్నటువంటిది. అది తప్పు అని తెలిసినా, మనం చేస్తున్నది తప్పు అయినా కూడా మనం అదే పని చేస్తూ ఉంటాం. ఇంద్రుడు చూడండి, ఆయన కనుక వస్తే ఈయన జీవం లేనివాడు అయిపోతాడు, శుక్రాచార్యుడు వస్తే. అందుకోసమని ఎలాగైనా సరే ఆయనను అక్కడ ఉంచాలి అని చెప్పి తన కుమార్తెతో పాటు ఇంకొంతమంది సేవకుల్ని కూడా పెట్టి అక్కడే ఉంచాడు. ఇలా 1000 ఏళ్ళు తపస్సు నిర్విఘ్నంగా జరిగిందండి. ఈ నిర్విఘ్నంగా పూర్తి చేసి ఎప్పుడైతే విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా తపస్సు పూర్తి చేస్తారో దాని యొక్క ఫలితం లభిస్తుంది కదండి. తక్షణమే ఈ యొక్క మహేశ్వరుడు అంటే పరమాత్ముడు సంతోషించి, ఆశీర్వదించి ఆయనకి ప్రత్యక్షమయ్యి, ఆయనకి కావలసినటువంటి దివ్యమైనటువంటి వరాలన్నిటినీ ఇచ్చారు. ఆయనకి అవధ్యత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని అన్నిటినీ కూడా ప్రసాదించాడనమాట. అనుగ్రహించాడు. ఈ ఫలితాన్ని పొంది ఆ అంతర్ధాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆయన ఆనందించి, సంతృప్తి చెంది పక్కనే ఉండినటువంటి ఆ స్త్రీ ఎవరండి? జయంతి, ఇంద్రుని యొక్క కుమార్తె. ఈవిడని చూసి ఆవిడ పడుతున్నటువంటి సిగ్గుని, ఆవిడని చూసి ఎవరావిడ? ఏమిటి? ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు ఈవిడికి ఏ రకంగా సేవలు చేసింది? అంటే తను తపస్సులో ఉండి ఏమీ తెలుసుకోలేకపోయాడు కాబట్టి ఆవిడ ఎవరు? ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా కనుక్కున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.